జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రాజనందిని శక్తే నీకు జరిగిన నష్టానికి కారణమని నువ్వు ప్రూవ్ చేయగలిగితే దాని ద్వారా ఎఫెక్ట్ అయ్యేది అనునే. సో ఇది మనకి ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ అలా ప్రూవ్ చేయడం ఎలా? సింపుల్. అనుకేదైనా ప్రమాదం జరగబోతుంది అని అంటే రాజనందిని శక్తి తప్పకుండా వస్తుందని అర్థమైంది కదా. అవును. సో అలాంటి ఫేక్ ప్లాన్ ఏదైనా చేసి అనుని రాజనందిని ట్రాన్స్లోకి తీసుకెళ్ళి మాటలతో రెచ్చగొట్టి నిజం చెప్పిస్తే సరిపోతుంది. ఒకవేళ అనులో ఆ ట్రాన్స్ రాకపోతే? అష్టమి అనే ఆయుధం ఉండనే ఉంది కదా. ఈ ప్లాన్ అష్టమి గడియల్లోనే ప్లాన్ చేయి. ఖచ్చితంగా రాజనందిని శక్తి దాన్ని ఆవహిస్తుంది. మనం అనుకున్నట్టే జరుగుతుంది. కానీ నాకెందుకో రిస్క్ ఏమో అనిపిస్తుంది. పైగా ఇంట్లో అందరూ ఉంటారు కదా. ఏదన్నా ప్లాన్ చేయాలన్నా కూడా కుదరదు. డోంట్ వరీ, నేనొక అడ్రస్ చెప్తాను. అక్కడికి వెళ్ళావంటే నీకొక పౌడర్ ఇస్తారు. ఆ పౌడర్ని ధూపంలో కలిపి వేస్తే మనుషులు మొత్తుగా నిద్రపోతారు. అంతేకాదు, ఆ ధూపం శక్తుల్ని ఆవాహన కూడా చేస్తుంది. సో అనులో రాజనందిని శక్తి తప్పకుండా వస్తుంది. తనొచ్చినప్పుడు అనుకి ప్రమాదం ఉందని అనుమానం కలిగేలా ప్రవర్తిస్తూనే మాటల్లోకి దించి మనకి కావలసిన నిజాన్ని రాబట్టాలి. మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగితే అను యొక్క ఓటమికి మన గెలుపుకి తిరుగుండదు. అర్థమైంది కదా? ఎస్, పూర్తిగా అర్థమైంది. ఇంకొక విషయం, నువ్వు ఇదంతా చెయ్యాలంటే అష్టమి వరకు వెయిట్ చేయాలి. ఆలోపు నువ్వు చెయ్యాల్సిన మరో ముఖ్యమైన పని వర్ధన్ కుటుంబంలో అంతర్యుద్ధాన్ని రేకెత్తించడమే. అంతర్యుద్ధమా? అవును. ఆర్యవర్ధన్ బయట 100 మంది శత్రువులైనా మొట్టలో కలిపేస్తాడు. అందుకే తనింట్లో తన వాళ్లే తనకి శత్రువులుగా మారాలి. అది మాత్రం జరగదు. బ్రోయిన్లా అంటే ఇంట్లో అందరికీ భయం, భక్తి, ప్రేమ అన్నీ ఎక్కువే. కాదు అంటే ఏది జరగదు మనసే. జరిగేలా నువ్వే చెయ్యాలి. ఆ కుటుంబంలో చీలిక తీసుకురావాలంటే ముందు అన్నదమ్ముల మధ్య దూరం తీసుకురావాలి. ఆ వైపుగా ప్రయత్నాలు చేయి. నీరజ్ని బ్రోయిన్లా సైడ్ నుంచి డైవర్ట్ చేయడం చాలా కష్టం. ముందు నువ్వు ప్రయత్నాలు స్టార్ట్ చేయి. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. నువ్వా? ఏం చేస్తున్నావు? ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ? అదే అడుగుతున్నాను. వేళ కాని వేళలో నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఏం చేస్తా నీకెందుకు? అన్నిటికీ నీ పర్మిషన్ తీసుకోవాలా? మైండ్ యువర్ ఓన్ బిజినెస్. చెప్తావా చెప్పవా? ఏంటి మీదకి వచ్చేస్తున్నావు? సరిగ్గా నిద్ర పట్టకపోతేను ఎదుగో పాలు కలుపుకుందామని వచ్చాను. ఏను తాకూడదా? ఆ పాలు నిజంగా నీ కోసమేనా? నా కోసం కాకపోతే నీ కోసం కలుపుతానా? అవును, నా కోసమే. నువ్వు నా మీద ఏదో కుట్ర పన్నావు. చెప్పు, అది ఏంటో చెప్పు. చెప్పు అంటుంటే
అసలు నేను ఎందుకు నీ మీద కుట్ర పన్నుతాను? నాకేం అవసరమాను? నీకే అవసరం. ఇప్పుడు కాదు, నువ్వు ఎప్పటి నుంచో ఇలాంటి కుట్రలు పన్నుతూనే ఉన్నావు. నేను తప్పిస్తూనే ఉన్నాను. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నీకేమన్నా పిచ్చా? నేనేంటి కుట్రలు పన్నడం ఏంటి? నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడకను. నువ్వు ఏం చేశావో, ఎంతకు తెగించావో నాకు తెలుసు. నువ్వు తెలియనట్టు నటించకు. ఇది మరీ బాగుందే. నా పాటికి నేను ఎందుకు పాలు కలుపుకుంటుంటే అనవసరంగా నువ్వు లేనిపోని గొడవలు చేస్తున్నావేంటి? అప్పటికేదో నేనేదో నీకోసం ఏకంగా విషమే కలిపినట్టు మాట్లాడుతున్నావు. అవును, కలిపావు. ఒక్కసారి కాదు, 2 సార్లు ఇలాంటి ప్రయత్నాలే చేశావు. నేనే ప్రయత్నించాను. చూడు, నీకు నాకు పడదు అని చెప్పు, నేను ఒప్పుకుంటాను. నువ్వు చేసే పనులకు నేను అడ్డు తగులుతున్నాను అని చెప్పు, అది నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఇలా అర్థం పర్థం లేకుండా నా మీద నిందలు వేసి నన్ను మాత్రం బ్యాట్ చేయాలని చూడకు. నువ్వు నా మీద కుట్ర పన్నింది నిజం. ఇప్పుడు కూడా ఏదో హాని తలపెట్టాలని చూస్తున్నావు, అది కూడా నిజం. మర్యాదగా ఒప్పుకో. నిజం నిజం అంటున్నావు. నీ దగ్గర ఏమన్నా ఆధారం ఉందా? ఉంది. నేనే రాజనందిని. నువ్వు అనుకి ఏదైనా హాని తలపెట్టాలి అనుకుంటే ముందు నన్ను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే అనుకి ఏదైనా ప్రమాదం పొంచి ఉంది అంటే తనకి రక్షణగా నిలబడేది రాజనందిని శక్తి. చాలే నీ నాటకాలు. రాజనందిని పేరు చెప్తే నేను బెదిరిపోతాను అనుకుంటున్నావా? కోర్టుని, ఇంట్లో వాళ్ళని నువ్వు మోసం చేసినట్టు నన్ను మోసం చేయాలని చూడకు. నువ్వు రాజనందిని అనేది ఒక అబద్ధం. ఈ ఇంట్లో నీ స్థానాన్ని కాపాడుకోవడానికి నువ్వు వెళ్ళిన కట్టు కదా ఇదంతా. నన్ను నన్ను అబద్ధం అంటావా? నాది కట్టు కథనా? చూడు, నీకు నన్ను కొట్టాలనిపిస్తే నువ్వు డైరెక్ట్ గా రీజన్ చెప్పి నన్ను కొట్టు. అంతేగాని ఇలాంటి దొంగ తిరుగుళ్ళు మాత్రం వద్దు. నా మీద నిందలేస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను. నిందలు బాగా గుర్తు చేసుకో. నా మీద కుట్ర పన్నినందుకే జీవితంలో తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. అప్పుడే మర్చిపోయావా? ఏం మాట్లాడుతున్నావు? జరిగిన నిజం మాట్లాడుతున్నాను. నా ద్వారా ఈ ఇంటికి వారసుడు కలిగితే ఎక్కడ ఆస్తి మొత్తం నాకు సొంతం అవుతుందన్న భయంతో, ఈ ఆస్తి కోసం స్వార్థంతో ఆలోచించి పుత్రకామిష్టి యాగంలో ఉంచిన ప్రసాదంలో లిక్విడ్ కలిపి నాకు కడుపు రాకుండా చేయాలని చూసావు. కానీ నీ కుట్రని పసిగట్టిన నేను నీ వేలితో నీ కన్నే పొడిచాను. ప్రసాదం పాత్రలు మార్చి లిక్విడ్ కలిపిన ప్రసాదాన్ని నువ్వు తినేలా చేశాను. దాంతో నువ్వు శాశ్వతంగా తల్లయ్యే అవకాశాన్ని పోగొట్టుకున్నావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.